అనేక దినముల నుండి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ కృప ఈ ఉదయ కాలంలో మనం ధ్యానములో ఒక మాటను చూసాం. ఈ కృప నిరంతరం ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ కృప లేకుంటే మనము జీవించలేము. ఈ కృపే నిన్ను నన్ను బ్రతికిస్తుంది. అయితే కృప మీద ఇప్పటి వరకు మనకు ఎన్ని వాక్యాలు సహోదరుడు చెప్పారమ్మా? 230 పైనే ఉన్నాయి సార్. ఎన్నమ్మా బిందు? 230 పైనే ఉన్నాయి సార్. 230 వాక్యాలను చెప్పారు. చక్కనైనటువంటి మాట. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను గమనిస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ 230, 40, 50 సహోదరుడు ఇంకా చెప్తూ పోతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడుతుంది. వీటిని ఒక క్యాప్షన్ కింద, లేకపోతే వీటిని ఒక ఏమంటారు దాన్ని, ఒక్కొక్క దాని కింద ఏమన్నా విభాగించగలిగితే చాలా బాగుంటుందని ఆశపడి నేను ధ్యానం చేసుకుంటున్నటువంటి నా సమయంలో నాకు వచ్చినటువంటి తలంపులు మీతో ఒకవేళ దేవుని చిత్తం అయితే మాట్లాడతాను. కానీ ఉదయ కాలంలో నేను మీతోటి చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మొట్టమొదట రక్షణకు ఆయన కృప మనకు అనుగ్రహించబడింది. మొదటిది దేని కొరకండి? రక్షణ కొరకు ఆయన కృప మనకు అనుగ్రహించబడింది. మొదటి కోణము, దృక్పథం. రెండవది, మనలను పరిశుద్ధపరచుటకు ఆయన యొక్క కృప మనకు అనుగ్రహించబడినది. పాపపు జీవితంలో నుండి పరిశుద్ధ జీవితంలోనికి మారడానికి ఆయన కృప మనకు అనుగ్రహించబడినది. మూడవ మాట, బలము లేని వారికి బలమును దయచేయుటకు, శత్రువుల నుండి విడిపింపబడుటకు ఆయన యొక్క బలము మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఆయన మనల్ని బలపరచడానికి తన కృపను దయచేశాడు. మరి నాలుగవ మాట, ప్రముఖమైన మాట, సేవ చేయడం కొరకు నీకు నాకు ఆయన మనలను రక్షించుట ద్వారా, మనలను పరిశుద్ధపరచుట ద్వారా ఆయన ప్రియ కుమారుడిని అనుగ్రహించి ఆ కృపను చూపించాడు. ఆ సేవను కొనసాగించమని నీకు నాకు అప్పగించాడు. అది నాలుగవ దృక్పథము. ఐదవ దృక్పథము, ప్రముఖమైన దృక్పథము ఏమిటి ఈ కృపలో నేను గమనించిందంటే, సార్వభౌమ అధికారము, ది సావెర్నిటీ. దానికి మించింది లేదు ప్రియులారా. అయితే ఈ కృప నేను విభాగించుకున్న భాగాలు, ద గ్రేస్ ఆఫ్ సాల్వేషన్, ద గ్రేస్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ, ద గ్రేస్ ఆఫ్ సాంక్టిఫికేషన్, ద గ్రేస్ ఆఫ్ సాంక్టిఫికేషన్, సాల్వేషన్, సాంక్టిఫికేషన్. మూడవది స్ట్రెంగ్త్. నాలుగవది సర్వింగ్ ద హ్యుమానిటీ. దేవుడు ప్రారంభించాడు, దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఐదవది ప్రముఖమైనటువంటిది ఆయన యొక్క సార్వభౌమాధికారం. ప్రియమైనటువంటి వారలారా, ఈ 5 విభాగాల కింద ఒకవేళ ఈ 230 రెఫరెన్సుల్ని, అన్న చెప్పిన వాటిని ఒకవేళ మనం రాసుకొని ధ్యానం చేయగలిగితే చక్కనైనటువంటి ఆదరణ మనకు కలుగుతుందని నమ్ముతున్నాను. ఇతరులకు చెప్పడానికి కూడా ఉపయోగపడుతుందని నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడు మనందరినీ అన్నగారి ద్వారా ఆశీర్వదిస్తూ ఉన్నందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. ఈ ఉదయ కాలంలో ప్రియులరా, మరి దేవాతి దేవుడు నాకు నా మోకాళ్ళ మీద అనుగ్రహించిన ఒక మాట నేను మీతో పంచుకోవడానికి మీ ముందు నిలబడుకున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ఆయన కుమారుడై ఉండియు ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు మాటని మరలా చదవండి మా. తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణ ఇది ఈ దిన ధ్యాన అంశం. నిత్య రక్షణ, ది ఇటర్నల్ సాల్వేషన్. ఆయన కృపలో మొట్టమొదటిది రక్షణ అన్నాం మనం. ఆ కృపా రక్షణ నిత్య రక్షణ. కృపా రక్షణ నిత్య రక్షణ. చక్కనైన మాట. 10వ వచనం మరొకసారి చదవండి అమ్మా. తనకు మెల్కీసెదెకు యొక్క క్రమములో 10వ వచనం కలిసి ఉంది. అది విధేయులందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరు? మన ప్రధాన యాజకుడు యేసుప్రభు. యేసుక్రీస్తు ప్రభు. ఆయననే దేవుడని మనము అంగీకరించడమే కాదు, స్థిరమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసంలో ఉన్నాం. ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని వెళతాడు. తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయన. అమ్మా, నువ్వు నమ్ముతున్నావా నీకు నిత్య రక్షణ వచ్చిందని? నమ్ముతున్నాను. కొద్దిగానే చెప్తున్నారు, ఎక్కువ మంది చెప్పట్లేదు. నమ్ముతున్నాం. నిత్య రక్షణకు ఈయన కారకుడు. వాళ్ళరా, ఈయన నిత్య రక్షణకు కారకుడు అయితే మరి ఇంకా 1-2 ప్రశ్నలు నాకున్నాయి. ఈ ప్రశ్నల్ని నేను సమాధానం వెతుక్కుంటున్న కార్యక్రమంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి అమ్మా. ఇదే పుస్తకం హెబ్రీ 5లో చదువుకున్నాము. ఆయన నిత్య రక్షణకు కారకుడయ్యాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి అమ్మా. నేడు మీరాయన శబ్దము విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయం కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను కనుక పాపం కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. హల్లెలూయా. అంతము వరకు గట్టిగా ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. హల్లెలూయా. ఇదేంటంటే ఒక ప్రక్కనేమో నిత్య రక్షణ అన్నారు, మీరు ధ్యానాంశం నిత్య రక్షణ అన్నారు. మరి ఇది ఏమిటండి? అంతము వరకు ఏం చేయాలంట? మన విశ్వాసం, దృఢ విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి. అంటే ఏంటిది? నాకు కలిగిన విశ్వాసము పర్మనెంట్ కాదా? శాశ్వతం కాదా? నిత్య రక్షణ కాదా అనేటువంటి ప్రశ్న చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వేమనుకుంటున్నావు? దేవాతి దేవుడు తన కృప ద్వారా
తన కుమారుని విధేయత ద్వారా, ఆయన శిలువ యాగము ద్వారా, ఆయన చూపిన కృప నిన్ను పరిశుద్ధ పరచుట ద్వారా అనుగ్రహించిన రక్షణ నిత్య రక్షణ, లేకపోతే కొంతకాలం వరకే రక్షణ? నిత్య రక్షణ. ఏమా? నిత్య రక్షణేనా కాదా? నిత్య రక్షణ అండి. మన విశ్వాసంలో దృఢంగా ఉన్నంతసేపు నిత్య రక్షణగానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కండిషన్ పెడుతున్నారు మీరు, అంతము వరకు కండిషన్ పెట్టారు మీరు నాకు. ఆయన కృప వల్ల నాకు వచ్చిన రక్షణ అండి ఇది. ఆయన శిలువ యాగములో కార్చిన రక్తము, మరణమును జయించిన శక్తి, పునరుద్ధాన శక్తి, ఆయన కృప వలన నాకు కలిగినటువంటి రక్షణ. మరి దీనికి మీరు కండిషన్లు పెడుతున్నారు ఏంటి? మీరు నాకు కండిషన్లు పెడుతున్నారు ఏంటి? పోనీయండి, ఇంకొక మాటను కూడా చూద్దాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12-14 చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12-14. సహించిన వారమైతే, ఇక్కడ మళ్ళా చూడండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనతో కూడా ఎలుదుము. ఇంకొక కండిషన్, అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ సహించాలా? ఆయనను ఎరుగుంటే చాలు తల్లి. సరే, చదువు 14 దాకా చదవచ్చు. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను, మనము ఆయనను ఎరగనంటే ఆయన మనలను ఎరగనను. మనము నమ్మదగిన వారమైనను, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన, ఇక్కడ 2 తేడాలు. నమ్మదగని వారిమైనను ఆయన నమ్మదగిన వాడు. మళ్ళీ ఒకసారి చదువమ్మా. మనము నమ్మదగని వారమైన, though we are not believable, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన మాత్రం నమ్మదగిన వాడు ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఇక్కడ చూడండి, ఆయన స్వభావము పరిశుద్ధత, నీతి. ఆయన నీతిమంతుడు. ఆయన స్వభావమునకు వ్యతిరేకముగా ఏది చేయలేడు. ఈ మాటని ఎందుకు మరలా చెప్తున్నానంటే, నిత్య రక్షణకు వారసత్వమును నీకిచ్చిన సార్వభౌమాధికారము కలిగిన యేసు క్రీస్తు ప్రభువు పునరుద్ధాన శక్తిని నీకు అనుగ్రహించిన ఆ దేవాతి దేవుడు వచ్చి నిన్ను తన పరలోక రాజ్య ప్రవేశములకు తీసుకొని పోవాలి అంటే, నీవు ఆయన చేత పొందిన మారు మనస్సు, ఆయన నీకిచ్చినటువంటి ఆ నీతివంతమైన జీవితమును అంతము వరకు కొనసాగించాలి. అప్పుడు నీకు ఆయనిచ్చినటువంటి నిత్య రక్షణ నెరవేర్పు జరుగుతుంది. ఎందుకంటే వెలిగింపబడి పడిపోవుట జరుగుతుంది ఈ లోకములో. ఒక్కసారి వెలిగింపబడి పడిపోవడం జరుగుతుంది. కుక్క తన ఆహారమునే వాంతి చేసుకొని తిరిగి తింటుంది. అందుకే అనుదినము నీవు బుద్ధి చెప్పుకోవాలి అనేటువంటి మాట ఉంది. కాబట్టి అంతము వరకు కాపాడాలి. అంటే ఇక్కడ
నీకు అనుగ్రహింపబడిన రక్షణ నిత్య రక్షణ. దానికి కారకుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన కృప వలనే నీవు పొందుకున్నావు. కానీ ఇచ్చి రక్షణ గుణములను నీవు అంగీకరించి ఉన్నావు గనుక ఆయనను పోలి, ఆయనను చూస్తూ నీ జీవితాన్ని కొనసాగించ. పడిపోవడానికి లేదు, పడిపోవడానికి లేదు. సహించాల్సిందే, అంతము వరకు పట్టుకోవాల్సిందే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మహోన్నతుడా, సర్వోన్నతుడు అయ్యా, ఈ ప్రశ్న నా మనసులో కలిగినప్పుడు వేదన పొందానయ్యా. పడిపోతున్న వారం మనుషులం ప్రభువా. నేత్రాశ, జీవపు డంబము మమ్మల్ని పడదోస్తుందయ్యా. నీ బిడ్డలకు నా మాటలు చాలవయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి అయ్యా, ఈ సత్యమును మా హృదయములలో స్థిరపరచమని, సర్వ సత్యమును కలిగి జీవించు ధన్యతను అయ్యా నన్ను బోరగా వాడుకొని మీరు మాట్లాడమని, నా నోటి మాటలు, హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు నీ కనికరమును, కృపను, ఎడతెగని కృపను, నిత్య కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువా, కృపామయుడా, బ్రతుములాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, వెలిగింపబడి పడిపోయిన వారికి మరి నిత్య రక్షణ కొనసాగుతుందా? ఏమా? పాప క్షమాపణ అడగాలండి, పశ్చాత్తాపడి. ఎన్నిసార్లు అడుగుదాం? ఎన్నిసార్లైనా అడగాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6వ వచనం దాకా చూడండమ్మా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి తరువాత తప్పిపోయిన వారు విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా అవమానపరుచుచున్నారు కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట సాధ్యము. హల్లెలూయా. అసాధ్యము. ప్రియమైనటువంటి వారులారా, ఇది విశ్వాసములో, దృఢ విశ్వాసములో, దృఢ రక్షణలో, దృఢ కృపా శక్తి పొందుకున్న మనకు ఒక హెచ్చరిక. అసాధ్యము, నూతన పరచుట అసాధ్యము. హల్లెలూయా. జాగ్రత్త. నిత్య రక్షణే, నిత్య కృపే, నిత్య కనికరమే, నిత్య జీవమే. కానీ దానిని నువ్వేం చేసావో, నీకు అప్పగిస్తే అంతం వరకు సహించయ్యా, అంతం వరకు పట్టుకోవయ్యా.
అని ఆయన నిన్ను హెచ్చరిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తప్పిపోతున్నావు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధ ఆత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోతూ ఉన్నాము. కనుకనే ఈనాడు ఈ వాక్యము ప్రియులారా, నా మాట అర్థమైంది అనుకుంటాను. నిత్య రక్షణే, అందులో కొదువు లేదండి. మన దేవుని ప్రణాళిక మనకు నిత్య రక్షణే. దర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. రెండవ ఒపీనియన్ లేదు, కన్ఫ్యూజన్ లేదు. ఆయన రక్షణ నిత్య రక్షణే. కానీ ఎవరు పడిపోతున్నారేడా? రక్షింపబడిన వారు పడిపోతారు. అలా పడిపోవడానికి లేదు ప్రియులారా. ఆయన మనకు కృపతోటి ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణను సదాకాలము కొనసాగిస్తూ ఉన్నాడు ఆయన. ఎవరు ఆయన ఇచ్చిన రక్షణను మన దగ్గర నుంచి గుంజుకోలేరు ప్రియులారా. ఆ రక్షణ శాశ్వత రక్షణ, శాశ్వత రక్షణ. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 28వ వచనం. అవును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీద కనికరింపకుండా వాన్ని చంపుదురు. ఏం చదువుతున్నావు తల్లి మీరు? 10వ అధ్యాయము 28వ వచనం. అవును తల్లి. కాదు, యోహాను సువార్తేనమ్మా. చెప్పాను, పొరపాటు తల్లి. యోహాను సువార్త నాన్న. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. కనుక ఇప్పుడు చదివానండి. నేను వాటికి నేను 26 నుంచి చదువుతున్నాను చూడండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా శబ్దము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నిత్య రక్షణకు పాత్రుడు అయినటువంటి నీవు తెలుసుకొనవలసిన సత్యం ఏంటంటే, నో వన్ కెన్ స్టీల్ ఫ్రమ్ హిస్ హ్యాండ్, నో వన్ కెన్ రాబ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్. ఎవరు దోచుకోలేరు పిల్లలు, ఎవరు అపహరింపడు అన్నమాట. కాబట్టి నిత్య రక్షణ ఆయన ఇచ్చాడు. ఆ నిత్య రక్షణను ఆయన కాపాడుతూ నీకు వాగ్దానం చేస్తున్నాడు. కానీ నీవేం చేస్తున్నావో ఆలోచించుకో. రెండవ మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, లేకపోతే కొలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి అమ్మా. కొలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు కలుగును. విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు కలుగును.
ఒకవేళ విశ్వాసము నుండి మనము మరలిపోయినట్లయితే అది వారి తప్పు గాని దేవుని ప్రణాళిక తప్పు కాదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. మత్తయి 13, 21వ వచనం తల్లి. రాతి నేలను విత్తబడిన వాడు రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అటు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. హల్లెలూయా. చాలు తల్లి, ఇంకా అక్కడికి చాలు. హింస అయినను కలుగగానే, శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు స్వయముగా కుమారుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, ఆయన మెల్షేజదకు క్రమములో ప్రధాన యాజకుడుగా పిలవబడి అభిషేకింపబడిన వాడు శ్రమ పొందాడా, పొందలేదా? అందులో ఆయనలో పాపముందా? లేదు. దేవుని చిత్తమును, తండ్రి చిత్తమును నెరవేర్చాడు, శ్రమలను ఓర్చుకున్నాడు. ఎంతగా? తండ్రి చేత ఆయన అంగీకరింపబడ్డాడు రక్షకుడుగా. ఆ రక్షణ నీకొచ్చిన తర్వాత నీ వదిలిపెడితే నీ పరిస్థితి ఏంటి? ఆయన కృపతోనే ఈ ధన్యత కలుగుతుంది నీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 7 దాకా ఒకసారి చూసుకున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-7 తల్లి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, మీలో సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కొనసాగించును ఎవరైతే ప్రారంభించాడో ఆ యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మను నీకు నాకు అనుగ్రహించి కొనసాగిస్తున్నాడు. అయినా గాని నేను కింద పడిపోతానంటే పరిస్థితి ఏంటి? తప్పిపోతానంటే పరిస్థితి ఏంటి? ఏమిటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నాను పిల్లరా. చదువు. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పిల్లరా, దేవాతి దేవుడు నీకు నాకు ధన్యమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. మరొక్కసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27. నా గొర్రెలు నా స్వరము వినును. వింటున్నావా నువ్వు? అమ్మా, ఆయన స్వరం వింటున్నావా లేదా? వింటున్నాను. ఒకవేళ విన్నట్లయితే ఎలా తప్పిపోగలుగుతావు? నన్ను వెంబడించును అనే మాట ఉన్నాయి. నీకు గనుక నిత్య రక్షణ, నిత్య జీవము, నిత్య సహవాసము, నిత్య నివాసము కావాలి అంటే నీవు ఆయనను వెంబడించాలి. గత వారము మనము ధ్యానం చేసుకున్నాం.
యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఎందుకు? ఇదిగో ఈ ధన్యత ఆయన ప్రారంభించాడు నీలో నీతి కార్యముగా, నీతి జీవితాన్ని. ఆ నీతి జీవితము కొనసాగాలి, ఆయన నీకు ముందుకు తీసుకొని వెళ్తాడు. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం చూడండి. మరణించిన వారిని పునరుద్ధానమునకు లేపువాడు ఆయనే, లేపువాడు ఆయనే. చూడమ్మ ఒకసారి 6వ అధ్యాయము 39వ. 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను, అదేనండి, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక. ఇక్కడ చూడండి, ఆయన నాకు అనుగ్రహించిన వాటిలో నేను ఏమీ పోగొట్టుకొనక. ఏమీ పోగొట్టుకున్నట్టు. ప్రియులారా, మనం ధ్యానం చేసుకున్నాం ఏంటి? సృష్టి ఆరంభమునకు మునుపే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు అన్నాం మనం, అవునా కాదా? అవునండి. ఆ పేరు పెట్టి పిలిచిన దేవుడు ఈ నిత్య రక్షణకు నిన్ను నన్ను పాత్రులుగా చేశాడు. యేసు క్రీస్తు ప్రభువుకి అప్పగించాడు. ఆయన అందలి విశ్వాసమునకు మనలని ముందుగా ఎరిగి పిలిచాడు. ఆయన ముందుగా ఎరిగి పిలిచాడు పిల్లలు. కనుక మనకు ఈ వాక్యము నిలబడి ఉంది. నిత్య రక్షణకు కారకుడు యేసు క్రీస్తు ప్రభు, ప్రణాళిక తండ్రి అయిన దేవునిది, కొనసాగించుట పరిశుద్ధాత్మ దేవునిది. త్రిత్వములో ఏకత్వమైన దేవాతి దేవుడు మానవాళిని ఎంతగానో ప్రేమించాడు. ఆయన నిన్ను నన్ను దీవిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ ధన్యతను నీవెరిగినట్లయితే పడిపోకూడదు. నేనేమి పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తము నిత్య రక్షణ. దానికి కారకుడు యేసుక్రీస్తు ప్రభు. దానిని కొనసాగించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు నాకు సంచకరువుగా ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన ముద్రించుకున్నాడు నా బిడ్డలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనములు చూడండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని అమ్మా మళ్ళొక్కసారి చదువు తల్లి నెమ్మదిగా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. హల్లెలూయా. సోదరుడు చెప్తున్నాడు, రక్షణ సువార్త, రక్షణ సువార్త, గ్రేస్, రక్షణ సువార్త. ఈ యొక్క ధన్యత మనకు ఎలా కలిగింది? దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని. ఎవరి రక్షణ ఇది? మీ రక్షణ సువార్త మనది. ఈ సువార్త మన రక్షణ సువార్త. మీ రక్షణ సువార్త విని విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఆత్మ చేత ముద్రింపబడితిరి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డావు.
ఎంత ధన్యత. ఇప్పుడు చెప్పండి, ఏ వాక్యమైనా నీవు పడిపోకపోతే నిత్య రక్షణ, లేకపోతే కొంతవరకే రక్షణ? ఏమ్మా నిత్య అమ్మా? రక్షణ. నిత్య రక్షణ, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆయన చేసిన పనివారమై ఉన్నాము, ఆయన చేసిన పనివారమై ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. హెబ్రీయులకు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నారు. ఎప్పటికీ 4 రోజులకా, 5 రోజులకా? సదాకాలమునకు, సదాకాలమునకు, సదాకాలమునకు. ప్రియమైనటువంటి వారు, కాలములను గురించి సహోదరుడు డాక్టర్ ఎంఎం రావు గారు చాలా చక్కగా వివరించారు. సదాకాలములకు, సదాకాలములకు. మళ్ళీ ఒకసారి చదువమ్మా దాన్ని అమ్మా, మళ్ళీ ఒకసారి చదువు. అదే 10-14. అర్పణ చేత ఈయన అర్పణ చేత ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇది నువ్వు నమ్ముతున్నావా? నన్ను సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఆయన కృప వలన నన్ను రక్షించాడు, ఆయన కృప వలన నన్ను పరిశుద్ధపరిచాడు, ఆయన కృప వలన నాకు బలం ఇస్తున్నాడు, ఆయన కృప వలన నన్ను పరిరక్షిస్తూ పరిచర్యను నాకు అప్పగించాడు. ఆయన కృప వలన ఆయన బలము, శక్తి, సార్వభౌమాధికారము నాకు ఇచ్చి ఉన్నాడు. ఆయనను మహిమపరచడానికి నేనున్నాను అన్న సత్యాన్ని నీవు ఎరిగితే, సహోదరుడు సుందర్రావు గారు పడుతున్న ఆ వేదన చూస్తే, ఆయన బాధ చూస్తే, ఆయన ఎంత బాధపడుతున్నాడో అర్థమవుతుంది. పిల్లడు ఆ కృప ఉంది గనుకనే ఆ దాసుని ద్వారా మనకు మరలా మనము ముందుకు కొనసాగుతాం. మీరు అనుకోవచ్చు, బ్రదర్ చాలా కష్టాలు ఉన్నాయి బ్రదర్, ఎవరికి చెప్పగలను? నేను నా ఇంటి పరిస్థితి నేను ఎవరికి చెప్పగలను? ఈ లంచం తీసుకోకపోతే నా బిడ్డకు పెళ్లి కాదు, నేను ఇల్లు కట్టుకోలేను, లేకపోతే ఇదిగో ఈ సంబంధం ఇప్పుడు పెట్టుకోకపోతే నా ఉద్యోగం పోద్ది, నా ప్రమోషన్ రాదు. అయ్యా క్షమించండి, ఏ అడ్డంకి నీకు రాదు. యూదా పత్రిక 24వ వచనం ఒకసారి చూద్దామమ్మా. అలాగే 24వ వచనం యూదా పత్రిక. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, హల్లెలూయా, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు, మాహాత్యములను, ఆధిపత్యములను, అధికారమును యుగ యుగములకు, పూర్వమును, ఇప్పుడును, సర్వయుగములకు కలుగునుగాక. నమ్ముతున్నావా నీ మాట? తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు ఆయన శక్తి చూడండి. మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన రక్షకుడైన దేవాతి దేవుడు నిత్య రక్షణకు నిన్ను పిలిచి, నిన్ను పరిశుద్ధపరచి, నిన్ను స్థిరపరచి, నీకు బలమునిచ్చి, తన మహిమను నీకిచ్చి, ఆయనను మహిమపరచడానికి ఈ లోకములో ఆ సువార్తను నీకు అందించి, నశించుచున్న వారిని వెదికి రక్షించుటకు నిన్ను ఏర్పరచుకుంటే
నీవు ఈ సత్యాన్ని మర్చిపోతే పరిస్థితి ఏమిటి? తప్పిపోతే పరిస్థితి ఏమిటి? నీవు ఆయనను మరలా బాహాత్మగా అవమానపరుస్తున్నావు. ఆయనను సిలువ వేస్తున్నావు. తిరిగి ఎన్నిసార్లు సిలువ వేస్తావు? ఎన్నిసార్లు సిలువ వేస్తావు? ఇదిగో ఈ బైబిల్ గ్రంథము ఆనాటి నుండి ఈనాటి వరకు ఇది తప్పు అని చెప్పడానికి వేల మంది, కోట్ల మంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇందులో ఒక్క పొల్లు కూడా అబద్ధం లేదు. పిల్లరా, అర్థం చేసుకోవడంలోనే మతి లేని వారు మాట్లాడే మాటల్ని మీరు పట్టించుకోకండి. దేవాతి దేవుడు కనికరము చూపించి మనతో రోజు మాట్లాడుతున్నాడు. ఈ కృప, ఈ ధన్యమైన కృప దేవాతి దేవుడు మనకు దయచేసినందుకు అసలు ఏం చెప్పాలనో తెలియట్లేదు. పిల్లారా, నాకు ఏమి చెప్పాలనో తెలియట్లేదు. 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చెప్తాడు. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడుకుండునట్లు నేడు అని సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. పరిశుద్ధత నీలో నాలో ఉండాలి. మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు, నిత్య ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను పిలిచాడు. ఆయన నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. 110వ దావీదు కీర్తన 4వ వచనం చూడండమ్మా. 110 10వ దావీదు కీర్తన 4వ వచనము. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. సర్వ సృష్టికర్త ఈయన దగ్గరికి వెళితే ఈయన కృప కలిగిన దేవుడు, నిన్ను నన్ను ఆదరించే దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడమ్మా. ఒక్కసారి. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మును అందరినీ గూర్చి ఈలాగు భావించుట నాకు ధర్మమే. ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. ఈ కృప వల్లనే మనకు ఈ మాట వచ్చింది. పిల్లరా, దేవాతి దేవుడు నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నేను నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు అన్న దేవాతి దేవుడు ఈ ఉదయ కాలంలో ఒక ప్రశ్న నిన్ను నన్ను వేస్తున్నాడు. ప్రియులారా, తొట్టిల్లకుండా కాపాడుతున్నటువంటి దేవాతి దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, ఏమిటి ప్రముఖమైనటువంటి మాట అని గనుక నీవు అడిగినట్లయితే, ఒకటే 2వ తిమోతికి చెప్పినటువంటి మాట 2వ అధ్యాయంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎరగమంటిమా మనలను ఆయన ఎరగనను. నీవు మరి ఆయన నమ్ముతున్నావా? నమ్మట్లేదా? ఆయన ఎరిగి ఉన్నావా? ఎరగలేదా? లేకపోతే ఒకసారి వెలిగింపబడి పడిపోతున్నావా? నిన్ను నువ్వు చూసుకో. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ సంగతులు ఏ దృష్టాంతముల సంగతులు అయ్యా, అంతము వరకు నీ రక్షణ కాపాడుకోమన్న సంగతి, నీతివంతంగా జీవించమన్న సంగతి, మనకు బుద్ధి కలగడానికి, బుద్ధి చెప్పుకోవడానికి ఇవి వ్రాయబడి ఉన్నవి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింప కలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ప్రియులారా, నీవు నేను తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అనంటే, నీకు నాకు అనుగ్రహించబడినటువంటి కృపారక్షణ, నిత్య రక్షణ. కృపారక్షణ, నిత్య రక్షణ కేవలము నీ విశ్వాసము ద్వారా ఆయన నీకు రక్షణనిచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 గమనించండి. ఎలా ఈ కృపారక్షణ నీకు కలిగిందో అర్థమవుతుంది. చూడమ్మా, 3వ అధ్యాయము రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా, తీర్చబడుచున్నాము. దినదినము ఆయన యందు, క్రీస్తునందు విశ్వాసము ద్వారా తీర్చబడుతున్నాం. విశ్వాసము ద్వారా తీర్చబడుతున్నాం. ఆయన కృప. నీ పని కాదు, నీ కులం, గోత్రం, మతం, అందం, చందం, స్థలము కాదు. కేవలము ఆయన యొక్క కృపే నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. అవును, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. దేని చేత రక్షింపబడ్డారమ్మా? కృపచేతనే. కృపచేతనే రక్షింపబడ్డారు ప్రియులారా. మరి ఒకటి లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. 3వ వచనము. మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితరా, అది నిజముగా వ్యర్థమగున. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నారు. పిల్లరా, ఒక మాటని మీకు మరలా జ్ఞాపకం చేసి సెలవు తీసుకుంటాను. 13వ వచనం చూడండమ్మా. ఇదే సేమ్ అండి. అవునా? నీతిమంతుడు విశ్వాస మూలముగా ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలు తల్లి. పిల్లరా, చివరిగా ఒక మాట మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు అందరూ సమాధానం చెప్తారని నమ్ముతున్నారు. నీ రక్షణ నిత్య రక్షణ లేకపోతే అశాశ్వత రక్షణ? శాశ్వతమా అశాశ్వతము? శాశ్వతమే. కానీ ఈ శాశ్వత ప్రణాళికలో నుండి ఒకవేళ నీవు పడిపోతే, ఇదిగో యువతి కాలంలో ఒక గొప్ప ధన్యమైన సమయం.
ఒక ధన్యమైన సమయం. మీరు నమ్మకపోవచ్చు ప్రియులారా, నా మోకాళ్ళ మీద ఈ మాటలు నాకు అర్థం కావడానికి, నేను మీతో అర్థమయ్యేటట్టు చెప్పడానికి, పడిపోకుండా ఉండడానికి కన్నీటితోటి ప్రభువును వేడుకున్నాను. ఎందుకో తెలుసా? ఈ గ్రూప్ లో ఉన్నవారు, ఈ వాక్యం వినుచున్న వారు పిల్లరా, ఎవ్వరు కూడా పడిపోవడానికి వీలు లేదు, పడిపోకూడదు. ఒకరికి ఒకరము మనము బుద్ధి చెప్పుకుంటూ ముందుకు కొనసాగాలి. దేవుని కుమారులం మనము. ఆ కుమారులుగా ఉన్న మనం ముందుకు కొనసాగినట్లు దేవాతి దేవుడు మనలందరినీ దీవించి పరిశుద్ధ ఆత్మతో ముద్రించి సంచకరముగా ఆయనను మనకు రక్షణలో ముందుకు కొనసాగిస్తున్న దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఎన్నిక లేని జ్ఞానం లేని వాడినయ్యా, నీ మాటలు నా నోట్లో పెట్టావు, నీ బిడ్డలకు అందించాను, విత్తనం వేశాను ప్రభువా. ఇది ఫలించే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడా మీరే దయచేయమని ఉన్న విశ్వాసమును దృఢంగా గట్టిగా పట్టుకొని సహించి నిర్లక్ష్యణ కలిగి జీవించే ధన్యతను ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను. ఇంకా ఎవరైనా నా సహోదరి సహోదరులు, నా ప్రభువా నీ నిత్య రక్షణను పోగొట్టుకొని పడిపోయి ఉన్నారేమో, వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, కనికరమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, వారు మారు మనకు పొందుట దుర్లభమై అయినను నీ కృపా కనికరములు దయచేసి అట్టి బిడ్డలను కూడా రక్షించమని అడుగుతున్నాను. నశించుతున్న జనాంగమునకు ప్రభు నీవిచ్చిన సువార్తను అందించే ధన్యతను, రక్షణ భాగ్యమును వారికి దయచేయడానికి, నీ ప్రేమను పాలు పంచి వారిని నీ యొద్దకు నడిపించి రక్షణను నిత్యముగా వారు పొందుకొనున్నట్లు మా ప్రవర్తన, పని, ఆలోచనలు ఉండినట్లు మమ్మలను మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడా నీ పాత్రలుగా వినియోగించు. యేసు క్రీస్తు ప్రభు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన అయినాక పాస్టర్ అయ్య గారు, డేవిడే గారు ఆశీర్వాదిస్తారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును గాక. మందిన ఆహారం మా ప్రారంభంలో రాజ్యము బలము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రభువును ప్రేమించే ప్రతి ఒక్కరికి, ఏదైనా సందేశం ఇచ్చిన నీ దాసులు ఇద్దరికి, వారి కుటుంబాలకి, ఇశ్రాయేల్ ప్రజలకు, ఇశ్రాయేల్ దేశములకు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకి, విశ్వాసికి సదాకాలం తోడయండి, కాచి కాపాడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్